అనగనగా జగ్గయ్యపేట అనే గ్రామంలో గోపీనాథ్ తన చిన్న ఇంట్లో జీవిస్తూ ఊరిలో వ్యవసాయ పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నాడు. గోపీనాథ్కి నా అన్నవాళ్లు ఎవరూ లేరు, ఒంటరివాడు. ఒకరోజు ఇంట్లోకి కట్టెలు అవసరమని వాళ్ళ ఊరి పొలిమేరని ఆనుకుని ఉన్న అడవిలో పుల్లలేరుకుని వెనక్కి అడ్డదారిలో వస్తున్న గోపీనాథ్కి మార్గం మధ్యలో ఉన్న చెరువులో తల మెరుస్తూ ఒకే ఒక్క తామర పువ్వు కనిపించింది. అబ్బా, ఆ తామర పువ్వు ఎంత అందంగా ఉంది! ఊదా రంగులో మెరిసిపోతున్న ఆ తామర పువ్వుని ఇంటికి తీసుకువెళ్తాను అని అనుకుని నెత్తిని ఉన్న కర్రల మోపుని పక్కన పెట్టి లోతైన ఆ చెరువులోకి దిగి ఈదుకుంటూ వెళ్ళి ఆ పువ్వుని తెంపుకొని ఇంటికి తీసుకుని వెళ్ళి గాజు సీసాలో నీళ్లు పోసి అందులో ఆ పువ్వుని పెట్టి దానిని చూసుకుంటూ మురిసిపోతున్నాడు. మరుసటి రోజు నిద్రలేచి చూస్తే ఎవరో ఇల్లంతా చాలా శుభ్రంగా సర్ది వాకిలంతా ఊడ్చి కడిగి ముగ్గు పెట్టినట్టు చాలా అందంగా ఉంది. లోపల ఎవరో వంట చేసి తినటానికి కంచంలో అన్నము కూర కూడా వడ్డించి ఉన్నాయి. అదంతా చూసి ఆశ్చర్యపోతూ ఉన్నాడు గోపీనాథ్. పక్కింటి వాళ్ళు కాని ఎదురింటి వాళ్ళు కాని ఈ పనులన్నీ చేసే అవకాశమే లేదు. ఎందుకంటే తన ఇల్లు ఊరు చివర ఉన్న చిన్న ఇల్లు. ఆ ఇంటికి దగ్గర్లో ఇంకో ఇల్లు కూడా లేదు. ఇది నిజమా కళా? నా ఇల్లు ఒక్క రాత్రిలో ఇంత అందంగా ఎవరు సర్దుంటారు? నేను లేచేసరికి వంట కూడా చేసుంచారు. ఎవరబ్బా ఇదంతా చేసింది అని అనుకుంటూ ఆ భోజనాన్ని కడుపు నిండా తిని భుజాన గుణపం పెట్టుకొని పనిలోకి వెళ్ళిపోయాడు. పొలం పన్నుంచి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో తనతో పనిచేసే చంద్రమ్మవ్వకి పొద్దున్న ఇంట్లో జరిగిందంతా చెప్పి, ఏంటో అవ్వా, అంతా విచిత్రంగా ఉంది. ఎవరు వంట చేశారో ఎవరు ఇల్లు సర్దారో అర్థం కావడం లేదు. నువ్వు చెప్తుంది వింటుంటే ఎందుకో ఇదంతా ఏ మోహిని పిశాచో దెయ్యమో చేస్తుందేమో అనిపిస్తుందిరా అబ్బాయి. అసలే పెళ్లి కాని ఒంటరి కుర్రవాడివి, జాగ్రత్త. ఎందుకైనా మంచిది ఈరోజు రాత్రి నిద్ర నటిస్తూ ఇంట్లో ఏం జరుగుతుందో గమనించు అని చెప్పి చంద్రమ్మ అక్కడి నుండి వెళ్ళిపోయింది. వెంటనే గోపీనాథ్కి భయంతో కాళ్ళు వణుకుతున్నాయి. ఆ భయంతోనే ఇంటికి వెళ్ళి ఇల్లంతా చిందరవందర చేసి పడుకున్నట్టు నటిస్తూ ఇంట్లో ఏం జరుగుతుందో అని గమనిస్తూ ఉన్నాడు. ఇంతలో ఇంట్లో సామాన్లు వాటంతట అవే పనులు చేసుకుంటూ ఉండటం చూసి హడిలిపోయాడు. దుప్పటి కప్పుకొని కళ్ళు మూసుకొని దేవుణ్ణి తలుచుకుంటూ సూర్యోదయం ఎప్పుడవుతుందా అని ఎదురుచూసి తెల్లవారగానే పరిగెత్తుకుంటూ చంద్రమ్మవ్వ ఇంటికి వెళ్ళి రాత్రి తను చూసిందంతా చెప్పాడు. నేను ఊహించినట్టే జరిగింది. నీ ఇంటిని ఏదో దెయ్యం ఆవాసంగా మార్చుకుంది. త్వరగా దాని నుండి తప్పించుకో, లేదో నిన్ను అదే ఇంట్లో చంపేస్తుంది. ఇప్పుడు నన్నేం చేయమంటావవ్వా? ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదామంటే అది నాకున్న ఒక్కగానొక్క ఆస్తి. ఆ ఇల్లు కూడా లేకపోతే నేనెక్కడ ఉండేది? నువ్వే ఆ దెయ్యం నుండి తప్పించుకునే మార్గం ఏమైనా ఉంటే చెప్పవ్వా. సరేరా, భయపడకు. ఒక మార్గం ఉంది. మన ఊరికి కొంత దూరంలో మదిర అనే ఊరు ఉంది. అక్కడికి వెళ్ళి మంత్రాలవ్వని కలువు. ఆమె నీకు తప్పక సహాయపడుతుంది. ఇప్పుడే వెళ్ళు. మంత్రాలవ్వనా? ఆమెవరు? నిజంగానే నాకు సహాయపడుతుంది అంటే ఇప్పుడే ఆమె దగ్గరికి వెళ్తానవ్వా. చంద్రమ్మవ్వ చెప్పినట్టు గోపీనాథ్ మదిర వెళ్ళి మంత్రాలవ్వకి తన కష్టమంతా చెప్పుకొని ఎలాగైనా కాపాడమని ప్రాధేయపడ్డాడు. వెంటనే మంత్రాలవ్వ ఒక ఎర్ర రంగు దుప్పటి, పచ్చరంగు నీళ్ల సీసా ఇచ్చి, నువ్వేమీ భయపడకు. ఈ సీసాలో ఉన్న పచ్చనీళ్లతో నీ ఇంట్లో నేల మొత్తం తడుపు. వెంటనే అదృశ్య రూపంలో తిరుగుతున్న ఆ దెయ్యం పాదాలచ్చులు నీకు కనిపించినప్పుడు దానిపైన ఈ ఎర్ర రంగు దుప్పటి కప్పు. అప్పుడు అది బందీ అయిపోతుంది. ఒకవేళ అది దెయ్యము ప్రేతాత్మ అయితే వెంటనే ఈ సీసాలో దూరిపోతుంది.
నువ్వు క్షణం ఆలస్యం చెయ్యకుండా ఆ సీసా బిరడమూసి దాన్ని నా దగ్గరకు తీసుకొనిరా. ఒకవేళ అది దెయ్యం కాకపోతే దాని శక్తి ప్రవేశించి ఈ దుప్పటి రంగు పచ్చగా మారిపోతుంది. వెంటనే ఆ దుప్పటిని నా దగ్గరకు తీసుకొనిరా. అవ్వా, నువ్వు నాతోనే మా ఊరొచ్చి నన్ను ఆ దెయ్యం నుండి రక్షించవా? నాకు ఇంట్లోకి వెళ్ళాలంటేనే భయంగా ఉంది. భయపడకు, నీకేమీ కాదు. ఆ దెయ్యం నీకు హాని చేసేదైతే ఈ పాటికి నిన్ను పీడించాలి. కానీ అది నీకు మంచే చేస్తుంది కదా. నీ ఇంటిని శుభ్రంగా ఉంచుతుంది, నీకు వంట వండి పెడుతుంది. కనుక అది మంచి దెయ్యమే అయ్యుంటుందిలే. భయపడకు, నన్ను నమ్మి ధైర్యంగా వెళ్ళు అని గోపీనాథ్ చేతికి రక్షణ కట్టి ఎర్ర దుప్పట్ని పచ్చనీళ్ల గాజు సీసాని ఇచ్చి పంపించింది. ఎలాగోలాగా ధైర్యం తెచ్చుకొని ఇంటికి వెళ్లి సాయంత్రం అవ్వగానే అవ్వ ఇచ్చిన సీసాలో పచ్చనీళ్లని నేలపైన చల్లి తాను మంచం పైన పడుకున్నట్టు నటిస్తూ ఉన్నాడు. అర్ధరాత్రి దాటిన తరువాత ఇంట్లో సామాన్లు కదులుతూ ఉన్నాయి. చడి చప్పుడు కాకుండా గోపీనాథ్ మంచం దిగి అవ్వ ఇచ్చిన ఎర్ర దుప్పటిని పట్టుకొని నేలపైన చూస్తూ ఉంటే కాలు అడుగులు గుర్తులు కనిపిస్తున్నాయి. వెంటనే అవ్వ ఇచ్చిన దుప్పటిని నేలపైన అడుగులు పడుతున్న దిక్కును కప్పగానే దుప్పటి ఎవరో ఒక మనిషి మీద కప్పినట్టు గాలిలో తేలుతూ ఉంది. సీసా మూత తీసి పట్టుకొని వణికిపోతూ నిల్చొని ఉన్నాడు గోపీనాథ్. కాని అందులోకి ఏ దెయ్యమాత్మ ప్రవేశించలేదు. తను చూస్తూ ఉండగానే దుప్పటి నేలపైన కుప్పలాగా పడిపోయింది. అవ్వ చెప్పినట్టు ఆ దుప్పటి పచ్చరంగులోకి మారిపోయింది. దానిని తీసుకొని ఆ చీకట్లోని మదిర పరుగు పరుగున బయలుదేరి తెల్లవారేసరికి మంత్రాలవ్వ ఇల్లు చేరుకున్నాడు. వెంటనే మంత్రాలవ్వ ఆ దుప్పటిని తీసుకొని, ఈ దుప్పటి పచ్చ రంగులోకి మారిందంటే నీ ఇంట్లో ఉన్నది దెయ్యం కాదు, ఇంకేదో శక్తి. అదేంటో ఇప్పుడు తెలుసుకుంటాను అని ఆ పచ్చరంగు దుప్పటిని దీపం కుందె పైన కప్పి దాని పక్కనే కూర్చుని బేతాళ మంత్రం చెబుతుంది. బం బం బేతాళ దేవసం తా విజయం లా ప్రళయం, బం బం బేతాళ దేవసం తా విజయం లా ప్రళయం. ఎవరు నువ్వు? నీకేం కావాలి చెప్పు. ఎందుకు గోపీనాథ్ ఇంట్లోకి ప్రవేశించావు? అసలు నువ్వు ఎవరు? నా పేరు హేమ. నేను నా అంతటి నేనుగా గోపీనాథ్ ఇంట్లోకి రాలేదు. అసలు ఏం జరిగిందంటే, మా ఊరు రంగపురం. నా తండ్రి చాలా పెద్ద మంత్రగాడు. తనకొచ్చిన మంత్ర విద్యని మంచి పనులకు మాత్రమే వినియోగించేవాడు. నా తల్లి చనిపోవడంతో చిన్నపిల్ల అయిన నన్ను సాకడానికి ఇంకొక పెళ్లి చేసుకున్నాడు. అప్పుడప్పుడు మా నాన్న చేసే మంత్ర పూజల్లో నేను కూడా దగ్గరుండి మా నాన్నకి సహాయపడేదాన్ని. నా మారు తల్లి పేరు చిత్రాంగి. కొన్నాళ్ళకి ఆమెకి ఒక కూతురు పుట్టింది. తన పేరు ధూమకి. ధూమకి చూడటానికి అందవికారంగా ఉండేది. తను ఎప్పుడు నాతో పోటీ పడుతూ ఉండేది. కొన్ని రోజులకి మా తండ్రి నా మారుతల్లైన చిత్రాంగికి చనిపోయే ముందు తన శక్తిని దారపోసి చనిపోయారు. ఆ శక్తితో ఊర్లో చెడ్డవాళ్ళకి తోడు నిలిచి వాళ్ళు చంపమన్న వాళ్ళని చేతబడులు క్షుద్ర పూజలు చేసి చంపి వాళ్ళ నుండి డబ్బులు తీసుకునేది. ఆ డబ్బుతో కూతురికి విలువైన వస్తువులు ఆభరణాలు కొంటూ ఉండేది. కానీ నా చెల్లి ధూమకి వాటితో సంతృప్తి చెందేది కాదు. ఎవరికి కావాలి డబ్బు బంగారం? మూతకు బట్టలు వేసుకున్నా నాకంటే అక్కే అందంగా కనిపిస్తుంది. అది బ్రతికొండగా నన్ను ఎవరు పెళ్లి కూడా చేసుకోరు. అయితే అది చచ్చేలాగా చేసి దాని అందం నీకొచ్చేలాగా చేస్తాను. నా మంత్రశక్తి అంతా నా మంత్రదండంలోనే ఉంది. ఈ రోజు రాత్రికి నా శక్తి ఏంటో చూపిస్తా అని తన మంత్రగదికి వెళ్ళి క్షుద్రదేవత ముందు కూర్చొని త్రాం త్రీం త్రూ ఫటాగం క్రాం క్రీం క్రోం తలాతం ద్రాం ద్రూం ద్రో మురామం శ్రాం శ్రీం శ్రోం బందం భోం. ఈ నిష్కరమస్కహ మంత్రంలో నుండి పుట్టిన ఈ గొడ్డలితో కూతురు కాని కూతురు నా సవతి కూతురు హేమని క్షుద్రదేవతకి బలిస్తాను. అప్పుడు దాని అందం ఆయుష్ అంతా నా కూతురికి వశమవుతాయి. ఎలాగైనా ఈరోజు అర్ధరాత్రి ఈ తంతు జరిగిపోవాలి
అని చెప్పి నా సవత్తల్లి ఆ గదిలో నుంచి వెళ్ళి ఎప్పట్లాగే తన గదిలో పడుకుంది. అయితే ఆ గదిలో నేను విగ్రహం వెనుకొతలా శుభ్రం చేస్తూ చిత్రాంగి మాటల్ని వినేశాను. చిన్నప్పటి నుండి తండ్రితో కలిసి మంత్ర విద్య చూస్తూ పెరగటం వల్ల నాకు కూడా మంత్రతంత్రాల మీద కొంచెం అవగాహన ఉంది. ఎలాగైనా మారుతల్లి దగ్గర నుంచి తప్పించుకోవాలని పడుకునేటప్పుడు చెల్లెప్పుడు పడుకునే మంచం పైన నేను పడుకొని నా మంచాన్ని ధూమకి ఇచ్చాను. ఎప్పుడు లేంది నువ్వేంటక్కా నా మంచం పైన పడుకున్నావు? ఏమో చెల్లి, అమ్మ నన్ను ఈరోజు నీ మంచం పైన పడుకోమంది, అందుకే పడుకున్నాను. పోను వెళ్ళిపోనా? అమ్మ ఈరోజు రాత్రికి దీన్ని అంతం చేస్తానన్నది. ఇదేదో అమ్మ పథకం అయ్యుంటుంది. పర్వాలేదు, అమ్మ చెప్పింది కదా, నువ్వు పడుకోలే. నేను ఈ రోజుకి నీ మంచం మీద పడుకుంటాను. మేమిద్దరం రోజు పడుకునే మంచాల్ని మార్చుకొని పడుకున్నామన్న విషయం తెలియని చిత్రాంగి అర్ధరాత్రి దాటిన తరువాత క్షుద్ర పూజలో ఉద్భవించిన గొడ్డల్ని తీసుకొని నా మంచం దగ్గరకు వచ్చి దుప్పటి కప్పుకొని పడుకున్న ధూమకిని నేను అనుకొని గుండెల్లో గొడ్డలు దించేసింది. మంచం కింద నుండి రక్తం పడటం చూసి తెల్లవారి సరికల్లా దీని అందం ఆయుష్ నా కూతురు శరీరాన్ని ఆవహిస్తాయి. సూర్యోదయానికల్లా నా కూతురు అందంగా మారిపోతుంది అని అనుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయి పడుకుంది. నిద్ర నటిస్తున్న నేను లేచి ధూమకి శవాన్ని పెరట్లోకి తీసుకువెళ్ళి నూనె పోసి తగలబెట్టేశాను. ఉదయం అవ్వగానే నేను పరుగున పడుకున్న చిత్రాంగి దగ్గరకు వెళ్ళి, అమ్మా, నా రూపం మారిపోయింది. నేనిప్పుడు అందంగా ఉన్నాను. నీ వల్లే ఇదంతా జరిగింది. దాని శవాన్ని నేనే పెరట్లో తగలబెట్టేశాను. అది కాలి బూడిదైపోవడం చూసి నా కోపం చల్లారింది. నేను చాలా ఆనందంగా ఉన్నాను అని ఆనందం నటిస్తూ నేనే ధూమకిలాగా మాట్లాడి చిత్రాంగిని నమ్మించాను. అయితే ఎక్కువ కాలం అబద్ధాన్ని దాచిపెట్టలేను. అందుకే నా చిన్ననాటి స్నేహితుడు నేను ప్రేమించే దిలీప్ దగ్గరకు వెళ్ళి అంతా చెప్పి ఊరు వదిలి పారిపోదామని ఒప్పించాను. నీ మారుతల్లికున్న మంత్రశక్తితో మనం ఎక్కడికి వెళ్ళినా మనల్ని వెతికి పట్టుకుంటుంది. అవును, అందుకే నేను వచ్చేటప్పుడు దాని మంత్రదండం తీసుకుని వచ్చేస్తాను. మంత్రదండం లేకపోతే అది మనల్ని ఏమీ చేయలేదు అని చెప్పి ఒకరోజు రాత్రి చిత్రాంగి గాఢ నిద్రలో ఉండగా దాని మంత్రదండాన్ని తీసుకొని నేను దిలీప్ ఊరు వదిలి చాలా దూరం వచ్చేశాం. మరుసటి రోజు నిద్రలేచిన చిత్రాంగి కూతురు కోసం వెతికి ఎక్కడా లేకపోయేసరికి త్రాం త్రీం త్రో ఫటాగం క్రాం క్రీం క్రో తలాతం ద్రాం ద్రూం ద్రో మురామోం శ్రాం శ్రీం శ్రో బంధం భోం. పలుకు క్షుద్ర పలుకు, నా కూతురు ఎక్కడుందో చెప్పు. నీ కూతురు నీ ఇంటి పెరటిలో చచ్చి బూడిదిగా ఉంది. నా కూతురు చావడమేంటి? చచ్చింది నా సవతి కూతురు హేమ కదా. కాదు, నీ అసలు కూతురు నీ చేతుల్లోనే చచ్చింది. కావాలంటే నీ కూతురి అస్థిగల పైన మంత్రజలం జల్లి మంత్రపూత ఉచ్చాటన చేయి. అదే గనుక నిజమైతే నా శక్తినంతా దారపోసి నా కూతుర్ని చంపిన హేమని చేతబడి చేసి చంపేస్తాను. అలా చెయ్యాలి అంటే నీ మొగుడు నీకు దారపోసి ఇచ్చిన మంత్రదండం నీ చేతిలో ఉండాలి. దానిని హేమ ఎత్తుకుపోయింది. అది ఎక్కడ ఉందో నాకు తెలియజేయు. అది ఉండే చోటు నాకు ఎలా అయినా తెలియాలి. మంత్రదండం లేని నీకు ఇక నేను సహాయం చెయ్యలేను. నీ కూతురు ఆత్మే నీకు హేమ ఉండే చోటుని చూపిస్తుంది. నీ శక్తి రోజు రోజుకి క్షీణిస్తుంది. త్వరగా నీ మంత్రదండాన్ని తిరిగి తెచ్చుకో. పైగా మంత్రదండం లేని నువ్వు నీటిలో అడుగు పెట్టకూడదు. ఇంకో విషయం, చీకటి పడ్డాక నీ కూతురి ఆత్మ నువ్వు ఈ ఊరి పొలిమేర అవతల ఉంటే మీ ఇద్దరి శక్తి సన్నగిల్లుతుంది. అందుకే చీకటి పడేలోగా ఎక్కడ ఉన్నా తిరిగి మీ ఊరి పొలిమేర లోపలికి చేరుకోండి. క్షుద్ర విగ్రహం చెప్పినట్టు పెరట్లోని ఆ బూడిద కుప్ప పైన మంత్రజలం చల్లి మంత్రోచ్చాటన చేయగానే అందులో నుండి ధూమకి ఆత్మ బయటకు వచ్చి ఆ రోజు జరిగిందంతా చెప్పింది. అది విన్న చిత్రాంగి కోపంతో రగిలిపోతుంది. తన చేత్తోనే తన సొంత కూతుర్ని చంపుకునేలాగా చేసిన నన్ను చంపాలని కూతురు ఆత్మ సహాయంతో నేను ఉండే చోటును తెలుసుకుని నా పైన దాడి చేద్దామని బయలుదేరింది. కానీ నాకు మంత్రదండం లేని మంత్రగత్తె పరిమితులు తెలుసు. అందుకే చిత్రాంగి వచ్చేలోపే ఏం చెయ్యాలో ముందే ఆలోచించుకొని ఉన్నా. ఇంతలో నేను ఉండే చోటుకి
ధూమకి ఆత్మ వచ్చేసి గట్టిగా అరుస్తూ ఉంది. అమ్మా, ఇదిక్కడే ఉంది, ఇటువైపు త్వరగా రా, త్వరగా రా. నేను మంత్రదండాన్ని గాల్లో చూపిస్తూ నా తండ్రి చిన్నప్పుడు నేర్పించిన ఆత్మల్ని అంతం చేసే చిన్న మంత్రాన్ని చెప్పగానే ధూమకి ఆత్మ భస్మమైపోయింది. కానీ నా మారుతల్ని చంపడం అంత సులువు కాదు, ఎందుకంటే తను మంత్రగత్తె. నాకు మంత్రగత్తెని చంపే అంత మంత్ర విద్య తెలియదు. అందుకే నేను దిలీప్ కలిసి చిత్రాంగి నుండి తప్పించుకోవడానికి పథకం వేశాం. ఈ మంత్రదండం భద్రంగా ఉన్నంతకాలం మనం క్షేమం. ఈ మంత్రదండాన్ని మురళిలాగా మారుస్తాను. దీన్ని నువ్వు తీసుకుని ఎక్కడికైనా వెళ్ళి దాక్కో. నువ్వు ఎవరో చిత్రాంగికి తెలియదు కాబట్టి అది నిన్నేమీ చేయలేదు. అది నీటిలోకి అడుగు పెట్టలేదు కనుక నేను చెరువులో తామర పువ్వులాగా మారి దాని నుండి దాక్కుంటాను. కొన్ని రోజుల తరువాత నువ్వు వచ్చి ఈ మురళితో ఈల వేయగానే నేను నా రూపంలోకి వచ్చేస్తాను. మురళి జాగ్రత్త, అది నువ్వు ఊదితేనే మోగుతుంది. ఆ స్వరం మాత్రమే నన్ను మళ్ళీ మనిషిని చేస్తుంది. సరే, నువ్వు చెప్పినట్టే చేస్తా. కానీ ఇదంతా చేయడం ఎందుకు? దానిని అంతం చేయడానికి ఇంకో మార్గం ఏమీ లేదా? ఉంది. ఈ మురళిగానంతో ఆ మంత్రగత్తిని చంపొచ్చు. కానీ వద్దు, చిన్న తప్పు జరిగినా నీ ప్రాణానికే ప్రమాదం. కొన్ని రోజులకి దానంతటా అదే దాని మంత్రశక్తి క్షీణించి చచ్చిపోతుంది. అప్పటి వరకు మనం వేచి ఉందాం. అని ఆ మంత్రదండాన్ని మురళిగా మార్చి నేను చెరువులో తామర పువ్వులాగా మారిపోయాను. నా కోసం చెరువు దాకా వచ్చి నేను ఎక్కడ ఉన్నానో తెలియక చిత్రాంగి వెతుకుతూ ఉంది. కానీ ఆవేశంలో దీన్ని ఎలా అయినా చిత్రాంగిని చంపుదామని మురళితో గానం మొదలుపెట్టాడు. ఆ మురళి గానానికి తట్టుకోలేక మంత్రగత్తె ఒళ్ళంతా కాలిపోతూ ఉంది. నన్ను ఏమార్చి నా కూతుర్ని చంపిన హేమ నువ్వు ఎప్పటికీ కలుసుకోకూడదు. అందుకే నాకున్న శక్తి అంతా కూడబెట్టుకుని నీకు శాపమిస్తున్నాను. నువ్వు నీ గతాన్ని మర్చిపోతావు. ఆ శాపానికి దిలీప్ తను ఎవరో ఏంటో మర్చిపోయి ఎటో వెళ్ళిపోయాడు. తను వచ్చి మురళీగానం వినిపిస్తే గాని నా అసలు రూపానికి నేను రాలేను. అందుకే అప్పటి నుండి తామర పువ్వులాగా ఈ చెరువులోనే ఉండిపోయాను. ఒకరోజు తామర పువ్వుగా ఉన్న నన్ను ఈ గోపీనాథ్ తెంపుకొని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళాడు. చెరువు నుండి బయటకు రాగానే నాకు జీవశక్తి వచ్చి రాత్రుళ్ళు అదృశ్య రూపంలో వాళ్ళ ఇంట్లోనే ఉంటూ నన్ను ఊర్లోకి తీసుకువచ్చినందుకు కృతజ్ఞతగా తనకు సహాయపడుతూ ఉన్నాను. ఇది అవ్వా జరిగిన కథ. నేనెవ్వరికీ ఏ అన్యాయం చేయలేదు. నన్ను చంపాలి అనుకున్న నా మారుతల్లి చేతనే తన సొంత కూతుర్ని చంపించాను. నిన్ను నీ ప్రియుణ్ణి కలిపే బాధ్యత నాది. లోకి, నువ్వు భూమి వెళ్ళి జ్వాలా ద్వీపంలో సముద్రం అడుగున ఉండే జెల్లీ చేపని తీసుకుని రండి. అవసరమైతే సముద్రభూతం సహాయం తీసుకోండి. సముద్రభూతం, ఎక్కడున్నా వెంటనే నా ముందుకు రా.
మా మంత్రాలవ్వని అడిగానని చెప్పండి. ఏమైనా అవసరం ఉంటే వెంటనే నన్ను పిలిస్తే క్షణంలో వాలిపోతాను. వెళ్ళొస్తాను. ఆ జెల్లీ చేపని తీసుకుని వెళ్లి మంత్రాలవ్వకిచ్చాడు లోకి. మంత్రం చెప్పి అంజన దర్పణంలో దిలీప్ ఉన్న చోటుని తెలుసుకుని అక్కడికి లోకిని పంపి దిలీప్ని తీసుకురమ్మని చెప్పింది. క్షణంలో లోకి వెళ్లి దిలీప్ని తీసుకుని వచ్చాడు. అవ్వ వెంటనే దిలీప్ నెత్తి మీద జెల్లి చేపని ఉంచి మంత్రం చెప్పగానే జెల్లి చేప అగ్నిలాగా ఎగసిపడి నల్లగా మాడిపోయింది. దిలీప్కి తన గతం గుర్తుకు వచ్చింది. తన నడుముకి ఉన్న మురళిని తీసుకుని రాగం ఆలపించగానే తన ముందు ఉన్న తామర పువ్వు హేమలాగా మారిపోయింది. హేమ చేతికి మురళిని ఇవ్వగానే మురళి కాస్త మంత్రదండంలాగా మారిపోయింది. మంత్రగత్తె నా సవత్తలి చనిపోయాక ఈ మంత్రదండంతో నాకు పనేమీ లేదు. నన్ను కాపాడి నా ప్రాణానికి ప్రాణమైన దిలీప్ని నన్ను కలిపినందుకు నా గుర్తుగా మీరే ఈ మంత్రదండాన్ని తీసుకోండవ్వా అని చెప్పి అవ్వ సమక్షంలోనే దండలు మార్చుకుని పెళ్లి చేసుకుని వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు. ఇదంతా సరేగాని నేను మొదటిసారి చూస్తున్నాను. ఆ జెల్లి చేపేంటి అంత విచిత్రంగా ఉంది? ఒంట్లో నెత్తురు లేదు, ఎముకలు లేవు. అసలు అది జీవేనా? ఎందుకంత విచిత్రంగా ఉంది? దానికి ఒక కథ ఉంది, చెప్తా వినండి. ఇది చాలా సంవత్సరాల క్రితం జరిగిన కథ. సముద్రం అడుగున చాలా శక్తివంతమైన సముద్రపు రాజు ఉండేవాడు. అతను ఆధీనంలో ప్రతి సముద్రపు జీవి హాయిగా బ్రతికేవి. సముద్రరాజు ఆజ్ఞాపిస్తే ఏ సముద్రపు జీవైనా ఆయన మాట జవదాటదు. కొన్నాళ్లకి ఒక రోజు సముద్రరాజుకి మణిమాలతో పెళ్ళయింది. వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా జీవిస్తూ ఉన్నారు. కొన్నాళ్లకి వాళ్ళకి ఒక పాప పుట్టింది. ఆ పాప పేరు సితారా. సితారకి 16వ సంవత్సరం వచ్చే నాటికి అంతు చిక్కని జబ్బుతో చావు బ్రతుకుల్లో ఉంది. ఎంతమంది వైద్యుల్ని సంప్రదించినా సితార జబ్బు నయం కాలేదు. ఆఖరికి పశ్చిమ సముద్రపు వృద్ధ వైద్యుడు కూర్మహస్త వచ్చి, రాజా, మీ కూతురు ఇంకో 3 రోజులు మాత్రమే బ్రతుకుతుంది. ఇక్కడికి తూర్పు వైపు ఉన్న మరికత ద్వీపంలో మాత్రమే జీవించే 2 తోకల కోతిని సజీవంగా తీసుకొని వచ్చి నీటిపైన సితార్కి దానితో పెళ్లి జరిపించండి. పెళ్లైన వెంటనే ఆ కోతిని సముద్రంలో ముంచి చంపేసి దాని మెదడుని సితార చేత తినిపిస్తే తన జబ్బు గంటలో తగ్గిపోతుంది. సముద్రంలో వేగంగా ఈదగలిగే, భూమి మీద ఇతర సముద్ర జీవుల కంటే ఎక్కువసేపు ప్రాణాలతో ఉండే తారామీనుని పిలిచి దానికి ఏం చెయ్యాలో వివరంగా చెప్పి దాని తోకకి గంట కట్టి పంపించారు. మీను 2 తోకల కోతిని తీసుకొని ఈ చోటికి చేరుకోగానే సముద్రం పైనే ఉండి నీ తోకకున్న గంటని ఆడించు. నువ్వు కోతితో తిరిగొచ్చావని మాకు సంకేతం. మేమందరం పైకి వస్తాము. పొరపాటున నువ్వు కోతిని నీట ముంచితే అది ఊపిరాడక చచ్చిపోతుంది. గుర్తుంచుకో, మనకి ఆ 2 తోకల కోతి బ్రతికుండగా కావాలి. అర్థమైందా? ఓ, అర్థమయ్యింది. నేను ఇలా వెళ్ళి అలా కోతితో తిరిగి వస్తాను అని చెప్పి రయ్యి అంటూ వెళ్ళిపోయింది. తారామీను చూడటానికి బుజ్జిగా పెద్ద బుర్రతో ఉంటుంది, కానీ దాని బుర్రలో గుజ్జు శూన్యం. అది ఒట్టి దద్దమ్మ చేప. అతి కష్టం మీద మరకత ద్వీపం చేరుకొని అక్కడ సముద్రం ఒడ్డున ఆడుకుంటున్న ఒక 2 తోకల కోతిని మచ్చిక చేసుకొని సముద్రంలో తినటానికి బోలెడు రుచికరమైన పండ్లు దొరుకుతాయని ఏమార్చి దాని వీపు పైన కోతిని కూర్చోబెట్టుకొని సముద్రంపై తేలుతూ వెళ్తూ ఉంది. మార్గం మధ్యలో తారామీను తోకకి ఉన్న గంట చూసి కోతికి సందేహం కలిగి, నేను కట్టుకోలేదు మిత్రమా. కూర్మహస్త అనే వైద్యుడు ఈ గంటని నా తోక కట్టాడు అని జరిగిందంతా పూసగుచ్చినట్టు కోతికి వివరంగా చెప్పేసింది. అది విన్న కోతి భయంతో ఉనికిపోతూ, అంటే ఇప్పుడు నన్ను చంపి నా మెదడుని తినేస్తారా? అయినా
సముద్రంలో తీయని పళ్ళుంటాయంటే నేనేలా నమ్మాను? ఎలా అయినా దీని దగ్గర నుంచి తప్పించుకోవాలి అని అనుకుని వెంటనే ఒక ఉపాయం ఆలోచించి, అని ఈ మొక్క ముందే చెప్పొచ్చు కదా మిత్రమా. నా మెదడుని నేను నాతో ఉంచుకోను, భద్రంగా నేను నివసించే చెట్టు పైన దాచి పెడతాను. అంటే నీ మెదడు ఇప్పుడు నీ దగ్గర లేదా? లేదు, నేనుండే చెట్టు పైన దాచిపెట్టాను. నీకు నా మెదడు అవసరమైతే నన్ను వెనక్కు తీసుకొని వెళ్ళు అని చాలా తెలివిగా మాట్లాడుతూ తారా మీనుని ఏమార్చి దానిని వెనక్కి తీసుకెళ్లేలాగా చేసి ఒడ్డుకు చేరగానే చటుక్కున చెట్టెక్కేసి చిటారి కొమ్మ పైన కూర్చొని, తింగ సచ్చినోడా, నా ఆయుష్ గట్టిది గనుక బ్రతికిపోయాను. మీ రాణిని బ్రతికించుకోవడానికి మా కోతి మెదడే కావాలా? ఈ విషయం ఈ దీవిలో ఉన్న కోతులన్నిటికీ చెప్పేస్తా. ఇంక ఎవరు నీ మాట నమ్మి నీ మాయలో పడరు పో. నిజంగానే కోతి ద్వీపంలో ఉన్న మిగతా కోతులకి ఈ విషయం చెప్పేయడంతో కోతులన్నీ సముద్రం ఒడ్డును విడిచి అడవిలోకి వెళ్ళిపోయాయి. ఎంత ప్రయత్నించినా ఇంకొక కోతి కనిపించకపోయేసరికి వెనక్కి వెళ్లి విషయం సముద్రరాజుకి చెప్పింది. తారామీను చేసిన చిన్న తప్పుకి తన కూతురు చనిపోయింది. ఆ కోపంతో సముద్రరాజు తన దగ్గర ఉన్న దుడ్డు కర్రతో తారామీనుని చితకబాదాడు. దాని ఒంట్లో ఉన్న రక్తం మొత్తం బయటకు వచ్చేసింది. ఎముకలు సున్నం పొడిలాగా మెత్తగా గుండైపోయాయి. మాంసం గుజ్జు గుజ్జు అయిపోయింది. కళ్ళు, ముక్కు, పళ్ళు అన్నీ విరిగిపోయాయి. చిన్న మాంసం ముద్దలాగా తయారయ్యింది. ఇదే నా శాపం. ఇక్కడి నుండి నీ జాతి చేపలు అంతా కూడా ఇలాగే చెవులు, పళ్ళు, కళ్ళు, ముక్కు, దుమ్ములు, రక్తం లాంటివి లేకుండా తెల్లటి మాంసం ముద్దలా ఇలాగే బ్రతుకుతారు. ఆ సముద్రం రాజు శాపం వల్ల తారామీను జాతి చేపలు అలా విచిత్రంగా ఉంటాయి. ఇప్పటి తరం వాళ్ళు తారామీనుని అందరూ జెల్లీ చేప అని పిలుస్తారు.